ఇక్కడ చూడండి. నొప్పిగా ఉందా? ఎక్కువ లేదు. ఓకే. అసలు వినయ్ గారికి C2, C3, C4లో బల్జెస్ ఉన్నాయి. దాంతో ఆయన మెడ నొప్పిగా ఉండటం జరిగింది. ఆయన ఏంటంటే ఎక్కువ సిస్టమ్ ముందర గడపడం మూలంగా సర్వైకల్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇప్పుడు మనం తరచూ చూస్తూ ఉంటాం, ఇక్కడికి ఎక్కువ మంది వచ్చే పేషెంట్లకు ఉండేది సర్వైకల్. C2, C3, C4లో ఎక్కువ బల్జెస్ ఉంటున్నాయి. తర్వాత L1, L2, L3, L4 వీటిలో కూడా ప్రాబ్లం ఉంది. మనం దీన్ని ఇప్పుడు కైరో ద్వారా మనం సెట్ చేద్దాం. ఈ సర్వైకల్లో ఇందాక మనం T1, T2, 3 దగ్గర బల్జ్ అయింది. మనం ఇప్పుడు ఆ బల్జెస్ యొక్క ఆ సౌండ్స్ మనం విన్నాం. తర్వాత తిరగండి పక్కకి, సైడ్ తిరగండి, సైడ్. నా పక్కంటే వచ్చేయాలండి ఇక్కడికి. పొజిషన్ ఎలా ఉంటుంది? L3, L4లో కూడా బల్జ్ అయింది. అందుకని మనం స్పైనల్ స్టిమ్యులేషన్ చేస్తున్నాం. ఫ్రీగా ఇలా పైకి పెట్టండి. ఆ పక్క తిరగండి. ఫ్రీగా ఫేస్ పైకి చేయండి. రైట్. స్ట్రైట్. మీరు చూస్తున్నారు. ఈ L3, L4లో బల్జిన్ మూలంగా ఈ పేషెంట్కి సయాటికా కూడా వచ్చింది. అందుకని సయాటికా దానికి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు.
గాలి తీసుకుని వదలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నల్లండి ఒకసారి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్థపనీ మర్మం ఉంటుంది. ఏం చేసాం భక్తులు ఏంటి పంచముఖే లేకపోతే మామూలు సార్, స్పెసిఫిక్గా ఏం లేదు. అది MNC సార్ 160 రీసెంట్గా అక్టోబర్లో తీసుకున్నాను. ఆ బైక్ మూలంగా వచ్చిందన్నమాట ఇక్కడ. ఓకే. దీన్ని నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడ పెయిన్ వచ్చిందంటే ఏమైందంటే జస్ట్ ఇలా ఉన్నది సార్. అట్లా వచ్చింది. ఓకే ఓకే. ఆల్రెడీ ఇది ఇక్కడంతా రాలేదు సార్. అదే ఈ కింద ఈ ఏరియాలో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీరు ఇక్కడ నొక్కుతున్నప్పుడు వచ్చింది. ఆ ఏరియాలో ఇక్కడ నొక్కుతున్నప్పుడు తర్వాత వచ్చింది. మీకు ఇక్కడ ఇక్కడ అయ్యింది మీకు. సార్ తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ బల్జ్ ఉంది L2 L3 అవును, L4. ఆ బల్జ్ కూడా L2లోది వచ్చేసింది మీకు ఇప్పుడు. ఓకే. L2 ఎట్లా అనిపించింది మీకు ఇది చేసిన తర్వాత? దీని ద్వారా మీరు పొందినటువంటి అనుభవం సార్, మీకు ఫస్ట్ కాల్ చేసినప్పుడైతే భరించలేని పెయిన్ ఉండేది. అంటే బైక్ మీద వెళ్ళడానికైనా నాకు తప్పదు, బైక్ మీద వెళ్ళడం తప్పదు. సో అందుకని ఆ పెయిన్ తోటి కాల్ చేశాను మీకు. మీరు వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత మసాజ్లు అని చెప్పారు, ముందరే చేయకూడదని చెప్పారు. థ్యాంక్ యూ. సో అది చేశారు. చేసిన తర్వాత కొంచెం ఏదో డిఫరెన్స్ అనిపించింది. కానీ ఇవాళ మీరు ఇది చేసిన తర్వాత, ప్రొసీజర్ చేసిన తర్వాత వెనకాల ఏదైతే పెయిన్ ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి అసలు తెలియట్లేదు. అంటే ఎలా ఉందంటే ఇదివరకు కనీసం ఇలా కూర్చున్నప్పుడు ఒక 3 మినిట్స్ అయిన తర్వాత కనీసం తెలిసేది, అంటే నేను కూడా ఉన్నాను అని గుర్తు చేసేది. ఇప్పుడు అసలు తెలియట్లేదు. ఇదిగో ఇప్పుడు ఇలాగా అంటున్నా కూడా ఇదివరకు కొంచెం అలా అనిపించేది, ఈ హెడ్ ఎక్కువ మూమెంట్ ఉండే. ఇప్పుడు అది లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఇది సపోర్ట్ తీసుకుని కింద కూర్చోవడం అని కూడా ఇదివరకు కొంచెం వితిన్ 2 seconds 3 seconds తెలిసిపోయేది, వెంటనే లేవాల్సి వచ్చేది. అంటే ఈ రైట్ సైడ్ ఇదంతా పెయిన్ బాగా వచ్చేది. ఇప్పుడు అసలు కింద సపోర్ట్ కూడా అవసరం లేదేమో. ఇప్పుడు నేను కూర్చోవడం ట్రై చేస్తే పెల్విస్ అడ్జస్ట్మెంట్ ఒకటి చేయాలి. ఇంకా పెల్విస్ అడ్జస్ట్మెంట్ కూడా. ఓకే ఓకే. ఇందాక మీకు చేసింది ఏంటంటే సర్వైకల్ దగ్గర చేసే అడ్జస్ట్మెంట్, తర్వాత లంబార్ దగ్గర చేస్తాను. అవును, ఆ పెయిన్ అయితే లేదు సార్. తర్వాత మీకు ఏంటంటే నేను పెల్విస్ దగ్గర కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాను. దాంతో 100% థ్యాంక్ యూ సో మచ్.